See the next problem. A bag contains 10 white, 6 red, 14 black and 7 blue balls. 5 balls are drawn at random. What is the probability that 2 of them are red and 1 is black? See the question mark. A bag contains how many total balls? 10 white, 6 red, 4 black, 7 blue balls. So 10 plus 6 plus 4 plus 7, 27 balls in the bag. Total balls 27. Out of this 27, 5 balls are drawn at random. 5 balls select చేశారన్నమాట. So the total number of events is, we have 27 C5. Select 5 balls out of 27. So the total number of events 27 by 27 C5 is there. Okay, total number of balls 27. 5 balls can drawn from these 27 balls is 27 C5 base. 27 C5 is this number. You know NCR. NCR is n factorial by n minus r factorial into r factorial. Use that formula, you get this value. Okay, this is total number of events in this ways. Okay, what is the question? 5 balls are drawn. What is the probability that 2 of them are red and 1 is black? Select చేసిన 5 balls లో 2 red balls కావాలంట and 1 black ball. రిమైనింగ్ 2 ఏమైనా అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు వాటిలో నుంచి 2 రెడ్ బాల్స్ కావాలి అంటే 10 వైట్లో నుంచి 2 రెడ్ బాల్స్ తీయడం ప్రాబిలిటీ 10C2 అండ్ 1 బ్లాక్ బాల్. 4 బాల్స్లో నుంచి ఒక బ్లాక్ బాల్ అంటే 4C1 అండ్ రిమైనింగ్ 2 ఎనీ బాల్ అనమాట. See here, total number of exclusive events, already I have told you 25 C5 is this total number of events. Then 2 red balls can drawn from 6 red balls is 6 two ways. Okay, next to 6 NCR use, you get 15. Next 2 red balls, 1 black ball from 4 black balls, 4C1 which is 4. మీకు తెలుసు NC1 is n అని 4. కాబట్టి ఆ 5 బాల్స్లో 2 రెడ్ బాల్స్ తీసుకునే ఛాన్స్ వచ్చేసి 15. 1 బ్లాక్ బాల్ తీసుకోవడం వచ్చేసి 4. ఈ రెండు కావాలి, దిస్ వన్ అండ్ దిస్ వన్ అంటే ఇంటూ 15 into 4. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఇస్ 60. వాళ్ళు ఇచ్చింది ఏంటి 52. టోటల్ నెంబర్ ఆఫ్ 27 బాల్స్లో నుంచి 5 సెలెక్ట్ చేయడం. 27 C5 is total number of cases here. Favorable cases 2 from these values, 2 are compulsory. 2 red balls. 2 red balls కావడానికి 15 ways. 1 black ball కావడానికి 4 ways. అండ్ ఈ రెండు రెడ్ బాల్స్ ఉండాలి అండ్ బ్లాక్ బాల్ ఉండాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ ఈజ్ 60. నౌ ద ప్రాబిలిటీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. వాళ్ళు అడిగింది 2 రెడ్ బాల్స్ 1 బ్లాక్ బాల్ అనేది, అది మనకు కావాల్సిన కేస్ మీన్స్ ఫేవరబుల్ కేస్. 60 by total number of this one, you get this value. Okay, calculate that. See the next question. 5 persons in a group 20 are engineers. Means in a group 20 people are there. Out of this 20, 5 are engineers. If 3 persons are selected random, 20 people ఉన్న దాంట్లో 5 ఇంజనీర్స్ ఉన్నారంట. ఆ మొత్తం గ్రూప్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ర్యాండమ్గా. డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ఆర్ ఇంజనీర్స్. ఆ సెలెక్ట్ చేసిన 3 persons ఇంజనీర్ కావడానికి ప్రాబిలిటీ అడుగుతున్నారు ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 బీయింగ్ ఎన్ ఇంజనీర్. అందులో అట్లీస్ట్ ఆ తీసుకున్న ముగ్గురులో 3 మెంబర్స్లో అట్లీస్ట్ 1 ఇంజనీర్ ఉండేదానికి ప్రాబిలిటీ అడుగుతున్నారు. ఫస్ట్ వి సీ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ వన్? డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ఆర్ ఇంజనీర్స్. సెలెక్ట్ చేసిన 3 మెంబర్స్ ఇంజనీర్ అవ్వడానికి చూడండి. సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
20 గ్రూప్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం నంబర్ ఆఫ్ టోటల్ ఈవెంట్స్ అవుతాయి. అవునా? నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ గ్రూప్ ఆఫ్ 20 పీపుల్ ఈస్ 5 పర్సన్స్ ఇంజనీర్స్ ఉన్నారట. ఇప్పుడు నంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ 3 పర్సన్స్ ఫ్రమ్ 20 పీపుల్, మొత్తం గ్రూప్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం ఈజ్ 20C3 అవుతుంది. ఇది ఎన్సిఆర్ యూజ్ చేయండి. ఎన్సిఆర్ మీన్స్ n factorial by n minus r factorial into r factorial. n is 20, r is 3. You get some value. Okay. Number of ways in which, see here, this is total number of events. What is total number of events? Select 33 persons out of 20 persons. 20C3 is total number of events. Next, total number of events. Favorable ఏంటి? ఆ 3 persons ఇంజనీర్స్ కావడం. ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు? 5 ఇంజనీర్స్లో నుంచి 3ని సెలెక్ట్ చేయండి, అది ఫేవరబుల్ ఈవెంట్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆల్ ఇంజనీర్స్ అంటే 5 మెంబర్స్లో 3ని సెలెక్ట్ చేయడం. సెలెక్ట్ చేసిన 3ని ఇంజనీర్స్ కావాలంటే ఉన్న 5లో 3 ఇంజనీర్స్ని సెలెక్ట్ చేయడం అనమాట. నౌ ద ప్రాబిలిటీ ఈస్ ఫేవరబుల్ ఏంటి? 5 ఇంజనీర్స్లో 3ని సెలెక్ట్ చేయడం, ఇది బై టోటల్ నెంబర్లోంచి C తీయడం, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. You get 5C3 is the formula NCR. You get this is 5C3, this one is 20C3. That is this value. Calculate, you get in decimals. What is the next question? Number of ways in which at least one engineer selected. అందరు ఇంజనీర్లు సెలెక్ట్ అవ్వడానికి మీకు ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 5C3 by 20C3. 3 మెంబర్స్ ఇంజనీర్స్ కావడానికి. ఇక్కడ అట్లీస్ట్ 1 ఇంజనీర్ ఉండాలి అంటే 1 మైనస్ నన్ ఆఫ్ ఇంజనీర్స్. ఇప్పుడు 1 మైనస్ నన్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నన్ ఆఫ్ ఇంజనీర్స్ని మీరు ఇది తీసుకున్నాను. అట్లీస్ట్ 1 ఇంజనీర్ ఉండాలి అనేది మనకు కావాల్సింది. అట్లీస్ట్ 1 ఇంజనీర్ అంటే 3 పర్సన్స్లో అట్లీస్ట్ 1 ఇంజనీర్. అట్లీస్ట్ 1 ఇంజనీర్ ఉండాలి అంటే అసలు ఇంజనీర్సే లేనిది తీసుకుంటే మీరు ఈ అనుకోండి, ఇంజనీర్సే లేనిది. అప్పుడు 1 మైనస్ ఈ అంటే ఒకడన్నా ఇంజనీర్ ఉన్నది వస్తుందన్నమాట. సో ఈ వచ్చేసి నన్ ఆఫ్ ఇంజనీర్స్, ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు అంటే దీనికేంటి? ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు, అది మీరు ఈ అనుకుంటే ఈ బార్ ఏమవుతాడు? అట్లీస్ట్ ఒకడైనా ఇంజనీర్ అవుతాడు. కాబట్టి నన్ ఆఫ్ ఇంజనీర్స్ అనేది ఈ అనుకోండి. 1 మైనస్ ఈ అంటే ఈ బార్ అట్లీస్ట్ 1 ఇంజనీర్ అయినా ఉంటాడు అని అర్థం. సో ముందు ఇది కనుక్కుందాం. నన్ ఆఫ్ ఇంజనీర్స్, ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు అంటే 20లో నుంచి మీరు 3 సెలెక్ట్ చేస్తే 1 ఈజ్ అట్లీస్ట్ నో ఇంజనీర్ అనమాట. అంటే ఆ 5 మెంబర్స్ని పక్కన పెట్టేసేయండి. అసలు ఇంజనీర్స్ అనే వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళు 15 మెంబర్స్ ఉంటారు. వాటిలో నుంచి 3 సెలెక్ట్ చేస్తే ఒక ఇంజనీర్ కూడా ఉండడుగా. కాబట్టి నన్ ఆఫ్ ఇంజనీర్స్ అనే దాంట్లో నుంచి మీరు 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఆ ప్రాబిలిటీ వచ్చేసి 15లో నుంచి 3 తీయడం కాబట్టి 15C3. ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు, ఇది ఈవెంట్ అనుకోండి. ఈ అనుకోండి, ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు అనేది 15C3 by 20C3. ఒక్కడు కూడా ఇంజనీర్ లేడు అనేది ఈ అనుకుంటే ఈ బార్ వచ్చేసి అట్లీస్ట్ 1 ఇంజనీర్. వాట్ ఈస్ ఈ బార్? 1 మైనస్ ఈ అనమాట. కాబట్టి 1 మైనస్ దిస్ వాల్యూ, యూ గెట్ దిస్ వన్. దిస్ ఈజ్ వన్ మెథడ్. అనదర్ మెథడ్, అట్లీస్ట్ 1 ఇంజనీర్ ఉండాలి అంటే ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారమ్మా? 5 ఇంజనీర్స్, 15 నాన్ ఇంజనీర్స్ ఉన్నారు. అట్లీస్ట్ 1 ఇంజనీర్ అంటే 3 మెంబర్స్లో నుంచి ఒకడు ఇంజనీర్ ఉండి మిగిలిన 2 అదర్ పర్సన్స్ ఉండాలి. ఒకడు ఇంజనీర్ ఉండాలంటే 5 మెంబర్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి అండ్ 15 మెంబర్స్లో నుంచి 2ని సెలెక్ట్ చేయాలి. ఇది ఒక కేస్. ఇదన్నా అవ్వాలి. అండ్ అంటే ఇంటూ అమ్మ, ఆర్ అంటే ప్లస్. యూ రిమెంబర్ దట్. అండ్ మీన్స్ ఇంటూ, ఆర్ మీన్స్ ప్లస్. అండ్ ప్రోడక్ట్, ఆర్ వచ్చి సమ్. ఇప్పుడు నాకు 3 కేసెస్ వస్తాయమ్మా. ఒక ఇంజనీరు, 2 నాన్ ఇంజనీర్స్. ఆర్ అంటే ప్లస్. 2 ఇంజనీర్స్, 5లో నుంచి 2 సెలెక్ట్ చేయడం. నాన్ ఇంజనీర్స్ 50లో నుంచి 1 సెలెక్ట్ చేయడం. ఇది ఆర్ అంటే ప్లస్. నెక్స్ట్ 5 ఉన్న 5లో నుంచి 3 ఇంజనీర్స్ని తీసుకోవడం. నాన్ ఇంజనీర్స్ 50లో నుంచి ఒక్కడిని కూడా తీసుకోకపోవడం. అది 3 కేసెస్ అంటే. కాబట్టి ఫస్ట్ కేస్ 5 ఇంజనీర్స్ నుంచి ఒక్కడిని తీసుకోవాలి అండ్ 15 మెంబర్స్లో నుంచి నాన్ ఇంజనీర్స్ నుంచి 2ని తీసుకోవాలి. ఇది ఫస్ట్ కేస్. ఆర్ అంటే ప్లస్. ఇంజనీర్స్ 5లో నుంచి 2 సెలెక్ట్ చేసి నాన్ ఇంజనీర్స్ 15 నుంచి 1 సెలెక్ట్ చేయడం, 15C1.
ఇదన్నా అవ్వాలి. ఆర్ 5 ఇంజనీర్స్లో నుంచి 3 సెలెక్ట్ చేసి అండ్ 15లో నుంచి ఒక్కని కూడా చేయకపోవడం. దిస్ వన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 20లో నుంచి 3 సెలెక్ట్ చేయడం, 20C3, we get this value. ఎలా చేసినా కూడా we get the same answer. నెక్స్ట్ we see the addition theorem for 2 events. ఇప్పటిదాకా జనరల్గా చేసాం probabilities మీద ప్రాబ్లమ్స్. Now addition theorem, we are going to use addition theorem to find the probabilities. Okay, addition theorem for 2 events. Suppose we take 2 events AB in a sample space of S, then addition theorem is probability of A union B is equal to P of A plus P of B minus P A intersection B. This is the addition theorem. Now we see the proof of this theorem. Let A B are 2 events, then we are going to show this equation. A B are 2 events like this. Yeah, see here, our aim is to find probability of A union B. So first you write A union B in terms of A complement intersection B like that. You observe ma, this place is A intersection B. This is A. Other than A, completely these total is A power C, A complement. This is B. Other than this B, the remaining one, including this A place also, is B complement. Now this place is A intersection B. What about this? This is not belongs to A, so this belongs to A complement intersection B. B లో ఉంటూ A complement లో ఉన్నది. A complement ఇదంతా A complement ఏ, కాకపోతే ఇదేంటిది B లో ఉంటూ A complement కూడా ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. సిమిలర్లీ దిస్ వన్ ఇక్కడ ఈ బార్డర్లో ఈ ప్లేస్ వచ్చేసి దిస్ ఈస్ ఏలో ఉంటుంది, B complement Bలో లేనిది A intersection B complement. Okay, now you see A union B. What is A union B? A union B means ఈ మొత్తం కలిసి A union B. ఈ A union B ఏమేం ప్లేసెస్, ఇది ఉండాలి, ఏ మొత్తం ఉండాలి, నెక్స్ట్ ఈ ప్లేస్ కూడా ఉండాలి. కాబట్టి ఏ తీసుకోండి, ఈ బార్డర్ నేను చూపించేది ఈ సర్కిల్ ఏ తీసుకోండి ప్లస్ ఈ ప్లేస్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. టేకింగ్ ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్స్, you get probability of A union B is equal to probability of A union A complement intersection B. This is probability of A plus probability of A complement intersection B by axiom 3. Already we have told 3 axioms. The third one, use third one, probability of A union of other one, probability A plus probability of the second one, this. Now probability of A plus this one, add and subtract probability of A intersection B minus probability of A intersection B, add and subtract. Now this can be written as probability of A plus probability of B minus probability of A intersection B. You observe ma, A intersection B, A complement intersection B is B. So probability of A union B is probability of A plus probability of B minus probability of A intersection B. Very 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 important formula ఇది. ఒకవేళ ఇవి 2 కాబట్టి ఇలా రాసాం, 3 అయితే యూనియన్ సి కూడా ఉన్నదనుకోండి, ఇక్కడ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సి వస్తుంది, అలాగే మైనస్ బి ఇంటర్సెక్షన్ ఈ సి ఇంటర్సెక్షన్ ఏ కూడా వస్తుంది. నౌ వి సీ దట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా విచ్ ఈజ్ అడిషన్ ఫార్ములా. The next one, addition theorem for 3 events. Suppose ABC are 3 events in sample space S, then what happens? Let this one, we get this one. Now we observe this. Let ABC are 3 events. Consider probability of A union B union C. It can be written as probability of A union B. You let this is some other one. ఇదంతా కలిపి ఒకటే అనుకోండమ్మా. యూనియన్ సి, దిస్ ఈజ్ ఫస్ట్ వన్, యూనియన్ సి అనుకోండి. ఈ ఫస్ట్ వన్కి ఏ యూనియన్ బికి ఆల్రెడీ మనం చేసిన ప్రూఫ్ అప్లై చేద్దాం. దిస్ వన్, వాట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి?
అడిషన్ థీరం ఫర్ 2 వేరియబుల్స్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇదంతా ఒక సెట్ అనుకోండి, ఇది సెకండ్ వన్ అనుకోండి. సపోజ్ ఇది డి అనుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ డి యూనియన్ సి ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ వన్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సెకండ్ వన్ మీన్స్ పి ఆఫ్ సి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ దిస్ ఫస్ట్ వన్ ఇంటర్సెక్షన్ సి. ఇది ఇప్పుడు మళ్ళీ దీనికి 2 వేరియబుల్స్ అప్లై చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇక్కడ దీని వరకు 3 టర్మ్స్ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్గా ప్రాబిలిటీ ఆఫ్ సి మైనస్ యూజ్ ద అసోసియేటివ్ లా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. Now we get probability of A plus probability of B plus probability of C minus probability of A intersection B, this one, minus probability of A intersection C, A intersection C, and probability of B intersection C minus of probability of A intersection B intersection C. These are the important addition theorem for 2 variables and 3 variables. Now you see the next problem. If from a pack of cards a single card is drawn, what is the probability that it is either a spade or king? స్పేడ్ ఆర్ కింగ్ అన్నారు. ఆర్ వచ్చినప్పుడు యాడ్ చేయాలంటే స్పేడ్ రావడానికి ప్రాబిలిటీ కనుక్కోండి. ఆర్ మీన్స్ ప్లస్ ప్లస్ పెట్టి కింగ్ రావడానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఓకే, వాట్ ఈస్ ద గివెన్? ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఏ సింగిల్ కార్డ్ ఈస్ డ్రాన్. హౌ మెనీ కార్డ్స్ ఏ ప్యాక్ contains? 52 cards. Out of this 52, you select a card, a single card, one card only. So total number of events are 52 cards నుంచి 1 సెలెక్ట్ చేయడం కాబట్టి 52 C1. దిస్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అవుతుంది 52 C1. దెన్ ఫేవరబుల్ మనకు కావాల్సింది ఏంటి? ఆ ఒకటి స్పేడ్ అన్నా కావాలి ఆర్ కింగ్ అన్నా కావాలి. ఆర్ మీన్స్ స్పేడ్ అవ్వడం ఏ అనుకుంటే కింగ్ అవ్వడం బి అనుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏఆర్బి ఏంటది? ప్రాబిలిటీ ఆఫ్ ఏఆర్బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ స్పేడ్ రావడానికి ప్రాబిలిటీ. హౌ మెనీ స్పేడ్స్ ఆర్ దేర్? 13 స్పేడ్స్ ఆర్ దేర్. సో అవుట్ ఆఫ్ ఈ 13 స్పేడ్స్లో నుంచి ఒకటి తీయాలి అంటే 13 C1 ఈజ్ 13. అలాగే 52లో నుంచి ఒకటి తీయాలి టోటల్ నెంబర్ కాబట్టి 52 C2 మీన్స్ 50. సో 13 కార్డ్స్లో నుంచి ఒకటి తీయడం, నెక్స్ట్ 52 కార్డ్స్లో నుంచి ఒకటి తీయడం టోటల్ నెంబర్ 1. 52 C1 ఈజ్ 52 టోటల్ నెంబర్. 13 స్పేడ్స్లో నుంచి ఒకటి తీయడం 13 C1 అంటే 13. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 13/52. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ రావడానికి, కింగ్ రావాలి అంటే ఒక కింగ్ రావాలి అంటే ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. సో 4లో నుంచి 1 సెలెక్ట్ చేయడం మీన్స్ 4 C1 అవుతుంది. సో ఫేవరబుల్ కేసెస్ 4 C1 మీన్స్ 4. 52లో నుంచి ఒకటి సెలెక్ట్ చేయడం అంటే టోటల్ నెంబర్ 52 C1 52 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ, నౌ వీ నో ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి. Now what is the question? What is the probability that is either a spade or king? So probability of A, R means union, or B, and means intersection. So probability of either a spade or king is probability of A or B. A or B is nothing but A union B. This is by the theorem probability of A plus probability of B minus probability of A intersection B. Okay. What is this one? Probability of A already we know. We find this 13/52 plus probability of means 4/52 minus probability of A intersection B means intersection means end. Probability of A into probability of B. Now you remember intersection for end. Intersection symbolize end. Intersection for end. End means product. R means union. Union means sum. R sum union. ఒక 3 సెట్ అనుకోండి. అలాగే intersection means product. Okay, intersection means product. The word is end. So P intersection, P of A intersection B means P of A into P of B. That is 13/52 into
4 by 52, you get 4 by 13. So this is the probability to get either king, that one card, either king or spade. Spades 13 ఉంటాయి కాబట్టి 13లో నుంచి 1 సెలెక్ట్ చేయడం అంటే 13C1 is 13. అలాగే కార్డ్ కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి కాబట్టి 4లో నుంచి ఒకటి తీయడం అంటే 4C1 means 4. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 52లో నుంచి ఒకటి తీయడం అంటే 52C1 means 52. Okay, use this formula to get this one. So see this one, either a spade or a king. Probability of either a spade or king, that means P of spade ni A anukunte A or B, or means union. So probability of A union B, probability of A union B, that is P of A plus P of B minus P of A intersection B. Okay, P intersection B is this one, P of A substitute, P of B substitute minus A intersection B means end means product, P of A into P of B. You get 4 by 13 is there. Okay, ma?